శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయిబాబాని సేవించడం ఎందుకు అనే గ్రంథాన్ని చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్యాచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। నిన్న సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే సాయికి పేదలన్నా ధనికులన్నా సమభావమై ఉండేది అని చెప్పుకున్నాం। వారికి భక్తి మాత్రమే ప్రీతికరమైంది। ఒక రామనవమికి కొన్ని వేల మంది భక్తులు మసీదులో ఉంటారు, అది కిక్కిరిసిపోయి ఉంటుందన్నమాట। ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ధనికులు, ఎంతోమంది శ్రీమంతులు వెలలేని తినుబండరాలను బాబా ముందు ఉంచుతారు। అయినా బాబా మన భోజనం ఇంకా రాలేదంటారు। కొద్దిసేపటికి శ్యామాన్ని పిలిచి చెప్తారు, ఊరు బయట తోటలో చెట్టు కింద ఒక వృద్ధురాలు ఉంది, దర్శనం కోసం ఇంత జనంలో తోసుకురాలేక అక్కడే కూలబడిపోయింది, ఆమెను తీసుకురా అంటారు। శ్యామ వెళ్ళి చూస్తే అక్కడ వృద్ధురాలు ఉంటుంది। ఆమె సుమారు 20 మైళ్ళ దూరం నుండి కాలినడకన షిరిడి వస్తుంది। ఆవిడ ఏం తెచ్చుకుంటుందంటే తనకి బాబాకి సరిపోయేలాగా ఇంటి వద్ద జొన్న రొట్టెలు ఉల్లి పచ్చడి తయారు చేసి మూట కట్టి తెచ్చుకుంటుంది। ఆమె మసీదులో ప్రవేశిస్తుంటే అక్కడ బాగా ఖరీదైన తినుబండరాలు ఉంటాయి కదా, అవన్నీ చూసి తన మూటను దాచిపెట్టుకుంటుంది। ఆవిడ అమ్మో ఇంతగా మంచి ఖరీదైన తినుబండరాలు తెచ్చారు అందరూ, నేనేమో ఈ జొన్న రొట్టెలు తీసుకొచ్చాను బాబాకి అని దాచుకుంటుంది ఆవిడ పక్కకి। అప్పుడు బాబా అంటారు, నాకేం తెచ్చావు అంటారు బాబా। సిగ్గుతో ఆమె ఏమీ తీసుకురాలేదంటుంది। సాయి ఆమె దాచిపెట్టుకున్న మూట అడిగి తీసుకుని దాన్ని విప్పి అందులోని రొట్టెలు కొన్నింటిని తృప్తిగా అరగించి మిగిలినవి ఆమెకిచ్చారు। విలువైన తినుబండరాలను పేదలకు భక్తులకు పంచారు। చూసారండి, ఆయనకు కావాల్సింది ఏంటి? భక్తి। ఆడంబరాలు కాదు, ఎంతో వైభవం అవన్నీ కాదు, నిజమైన శుద్ధమైన భక్తి, అదే ఆయనకి। వాళ్ళ ధనికుల పేదల ఇవేమీ లేదు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి మనకి। అంతేకాకుండా సాయికి అందరి జన్మ పరంపరల గురించి ఆయనకి తెలిసిపోయేవి। అలాగే మనం అక్కడ చెన్నబసప్ప వీరభద్రప్పలు వాళ్ళు ముందు జన్మల్లో ద్వేషాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు అవి పెంచుకొని వాళ్ళు పాము కప్పలుగా జన్మిస్తారనమాట। దాని గురించి బాబా అదంతా అక్కడ చెప్పడం జరుగుతుంది। అది కాకుండా ఒక భక్తుడు బాబాని చూడాలనుకున్నా అతను రాలేకపోతే అనుకుంటాడు అనమాట, నాకు ఆయనే నాకు ప్రసాదం పంపాలి, నా మీద దయ ఉంటే అని అనుకుంటాడు। ఒకసారి బాబా దగ్గరికి ఒక భక్తుడు వచ్చి సెలవు తీసుకుంటూ వెళ్తున్నాను బాబా అంటాడు। అన్నప్పుడు నీకు రైల్లో జానడి స్థలం ఇమ్మని, కూర్చోడానికి ఇమ్మని ఒక అతను వస్తాడు, అతనికి విభూతి పట్లం ఇయ్యి అని చెప్పిస్తారు బాబా। అతను సరే ట్రైన్ ఎక్కి కూర్చుంటే ఇంతట్లో ఒక అతను వచ్చి కొంచెం కూర్చోడానికి జానడి స్థలం ఇవ్వండి అని అడుగుతాడు అనమాట। అప్పుడు బాబా చెప్పిన గుర్తొచ్చి ఆ విభూతి పట్లం ఇస్తే అతను చెప్తాడు, నేను ఎంతో కాలం నుంచి షిరిడి రావాలి, బాబాని దర్శించుకోవాలంటే నాకు వీలు కావడం లేదు, రాలేకపోతున్నాను, బాబానే దయతో నాకు ప్రసాదం పంపాలనుకున్నాను, ఇట్లా బాబా నాకు పంపించారు అని చెప్పి అతను చాలా సంతోషిస్తాడనమాట। అది అంటే బాబా సర్వజ్ఞులు, వారికి తెలియదంటూ ఏమీ లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు। మహాసమాధి చెందే ముందు రోజు కూడా ఆయన భక్తులకు గురించి అంటే మహాసమాధి చెందే రోజు గురించి భక్తులకు అనేక రీతుల ముందుగానే తెలిపి 1918 విజయదశమి నాడు ఏకాదశి గడియలు ఆరంభించగానే నిర్యాణం చెందారు। కానీ అంతకుముందే ఎన్నోసార్లు బాబా చెప్పారు, సమాధి నుండి భక్తులను ఉద్ధరిస్తాను, నా నామం పలుకుతుంది, నన్ను ఆశ్రయించిన వారిని అందరినీ మధ్యలో విడవను, గమ్యం చేర్చి భగవంతునికి అప్పగిస్తానని ఆయన వాగ్దానం చేశారట। బాబా ఏం చెప్పారు? నా సమాధి పలుకుతుంది, నా మట్టి సమాధానం చెప్తుంది, సమాధి నుండియే నేను భక్తులను ఉద్ధరిస్తాను, ఇంకా ఎవరిని నేను మధ్యలో విడవను, చివరికంటే గమ్యం చేరుస్తాను।
బాబా చెప్పారు. ముందుగానే ఆయన మహాసమాధి చెందబోతున్నట్టుగా కొన్ని సూచనలు కూడా ఇస్తూ వచ్చారనమాట. కానీ భక్తులకు అది అర్థం కాలేదు. బాబా ఏంటంటే పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం. పరిసమాప్తి లేని, ఇంకా ఎండ్ లేదనమాట ఆయనకి. పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం. ఆయన సమాధి నుంచే సర్వకార్యాలు చేస్తూ ఉంటారు ఎప్పటికీ. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అన్నమాట. అదే గుర్తుపెట్టుకోవాలి. అందుకని బాబా తర్వాతనో బాబా అవతారం అనో ఇంకా అట్లాంటివి ఏమీ లేవు. ఆయన పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం. ఆయన ఎప్పుడు చెప్పలేదు తర్వాత ఇక్కడ వస్తాను అక్కడ వస్తాను అని ఆయన చెప్పడం అనేది జరగలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అట్టి అత్యున్నతమైన స్థితి తమకు ఎలా కలిగిందో వివరంగా చెప్పారు. మనకు కూడా అట్టి ఉత్తమ దశను అందుకోవాలంటే ఎలా నడుచుకోవాలో తెలిపి అమూల్యమైన బోధలను అందించారు. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. ఎందుకు నేను మళ్ళీ మళ్ళీ చదువుతున్నానంటే ఇందులో చాలా ముఖ్యమైన మనకు దొరుకుతూ ఉంటాయి. అందుకని ఎందరు ఎన్ని జపాలు పూజలు చేసిన ఆచారాలను పాటించినా ఎందుకు ఆధ్యాత్మిక ఉన్నతి పొందజాలరో అన్న విషయం శ్రీ సాయి సూక్తులను ఆచరణను గురించి బాగా చింతన చేసిన వారికి అర్థం కాగలదు అని చెప్పారు. అదొక్కటి చాలండి మనకి పట్టుకుంటే ఆ వాక్యం, ఆ సెంటెన్స్ చాలు. ఎన్ని చేసినా సరే ఆధ్యాత్మిక ఉన్నతి ఎందుకు రావట్లేదు అన్న చూసుకుంటే అలా అయితే మొత్తం అసలు ఈ లోకం అంతా అయిపోవాలి కదా. అందరూ ఏదో ఒక దేవీ దేవతలను పూజిస్తున్నారు, ఆచారాలు పాటిస్తున్నారు, జపాలు చేస్తున్నారు, హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కదా. ఎందుకు మరి కలగట్లేదు? అది మన ఏంటనేది బాబా సూక్తులు బోధలు చూసుకుంటే మనకి అప్పుడు అర్థమవుతుందన్నమాట ఎందుకు ఇవన్నీ మనకి ఫలించడం లేదు అనేది. అది తర్వాత మనం ఆయన ఎవరు అనేటువంటి అధ్యాయాన్ని ఇవాళ మనం మొదలు పెడుతున్నాం. ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిపాలించడానికి అన్ని మత సాంప్రదాయాలకు చెందిన సద్గురువులు 72 మంది ఎల్లప్పుడూ ఉంటారని, వారందరికీ సాయి సామ్రాట్ అని శ్రీ అవతార్ మెహర్ బాబా చెప్పారు. ఈ ప్రపంచం మొత్తానికి ఆధ్యాత్మికంగా పరిపాలించడానికి అన్ని మత సాంప్రదాయాల్లోనూ చెందిన సద్గురువులు 72 మందిటండి. అది ఎల్లప్పుడూ ఉంటారట. 72 మంది ఉంటారట. మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఆధ్యాత్మికంగా అన్ని మత సాంప్రదాయాలకు చెందిన వాళ్ళు 72 మంది ఎప్పుడూ ఉంటారట. వారందరికీ సాయి సామ్రాట్ అని శ్రీ అవతార్ మెహర్ బాబా చెప్పారు. వాళ్ళందరికీ బాబా సామ్రాట్ అని చెప్పారట. శ్రీ సాయి సాధన ద్వారా ఉన్నతి నొందిన సామాన్య సత్పురుషులు కారని, ఆధ్యాత్మ విద్యను మానవులకు అందించే శాశ్వతమైన దైవశక్తి అయిన శ్రీ దత్తాత్రేయుల వారే శ్రీ సాయిగా అవతరించారని పూనా వాస్తవ్యులైన శ్రీ గుళవళి మహారాజ్ చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది ఏంటంటే మామూలుగా కొంతమంది సత్పురుషులు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు బాగా సాధన చేసి వస్తారు. ఎన్నో జన్మల నుంచి సాధన అనమాట. అట్లా సాధన చేసుకుంటూ వచ్చి గొప్పవాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, మహాత్ములు అయిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ బాబా విషయంలో ఏంటంటే శ్రీ సాయి సాధన ద్వారా ఉన్నతి నొందిన సామాన్య సత్పురుషులు కారు. ఆయన కారు. అట్లా సాధన ద్వారా ఆయన ఉన్నతి పొందిన సామాన్య సత్పురుషులు కారు. ఆధ్యాత్మ విద్యను మానవులకు అందించే శాశ్వతమైన దైవశక్తి అయిన శ్రీ దత్తాత్రేయుల వారే శ్రీ సాయిగా అవతరించారు. ఏమైంది? ఆధ్యాత్మ విద్యను మానవులకు అందించడానికే శాశ్వతమైన దైవశక్తి శ్రీ దత్తాత్రేయుల వారే ఆయన బాబాగా అవతరించారు. ఆయన ఏమి సాధన ద్వారా అట్లా చేసుకుంటూ అలా ఆయన కాదు. ఆయన బాబా, ఆయన దత్తాత్రేయుడే మనని ఉద్ధరించడానికి బాబా అనే రూపంలో ఆయన మనకి లభించారనమాట. ఆయన అట్లా వచ్చారు, అవతరించారు ఆయన అని చెప్పి పూనా వాస్తవ్యులైన శ్రీ గుళవళి మహారాజ్ గారు చెప్పారు. దీన్ని బట్టి మరి చూసుకోవాలి బాబా ఏమిటి అన్నది. సాక్షాత్తు దత్తాత్రేయుడే సాయినాథులు వారు. ఆయన ఏదో సాధన చేసుకుంటూ ఇట్లా అట్లా వచ్చినట్టు మాత్రం అలా మనకు ఒక్కొక్కసారి కనిపిస్తుంది. ఎందుకంటే అది సాధకులకి ఆదర్శంగా ఉండడం కోసం. అది
అందుకోసం అనమాట మనం మాస్టర్ గారి దగ్గర కూడా చూస్తాం, చాలా సాధన చేసినట్టుగా ఉంటుంది మాస్టర్ గారి దగ్గర కూడా. అదేంటంటే సాధకుడుగా, అంటే అది సాధకులందరికీ ఆదర్శంగా, మనందరికీ ఎట్లా సాధన చేయాలి అనే దానికి ఆదర్శంగా అట్లా కనబడుతుంది. కానీ బాబా అట్లా వచ్చిన వాళ్ళు కాదు, సాధన చేసుకుంటూ అట్లా వచ్చిన వాళ్ళు కాదు. ఆయన ఆధ్యాత్మిక విద్యను మానవులకు అందించడానికి దైవశక్తి అయిన శ్రీ దత్తాత్రేయుల వారే బాబాగా మనకి అవతరించారన్నమాట. శ్రీ సాయి పరమగురు అని, తమకంటే ఎంతో అధికులని ఖేడ్గాం నివాసి అయిన శ్రీ నారాయణ మహారాజ్ అని సిద్ధపురుషుడు చెప్పారట. ఆయన బాబా పరమగురువు, ఆయన మాకంటే ఎంతో అధికులు అని చెప్పి ఆయన ఖేడ్గాం నివాసి అయిన నారాయణ మహారాజ్ అనే సిద్ధపురుషుడు చెప్పారట. సాయినాథునితో పాటు తనకు ఉపదేశమైన ఇతర మంత్రాలను కూడా సాయి నామంతో పాటు తనకు ఉపదేశమైన ఇతర మంత్రాలను కూడా జపించవచ్చునా అని అడిగిన సోదరునితో మహాయోగిని అయిన చివటం అమ్మ సాయి వద్దకు వచ్చాక వాటితో ఏం పని అని తేల్చి చెప్పారు. ఆవిడ చెప్పారు, ఒక ఆవిడ అదే చివటం అమ్మగారిని ఒకళ్ళు అడిగారట, సాయినామంతో పాటు నాకు ఉపదేశమైన ఇతర మంత్రాలు కూడా నేను జపించవచ్చునా అని అడిగారట. అడిగితే అంటే బాబాని సేవించుకుంటూ ఆయన నేను ఇతర మంత్రాలు అవి జపించవచ్చా అని అడిగారట, ఉపదేశమైనవి ఆయనకి అని అడిగితే చివటం అమ్మగారు అన్నారట, ఇంకా బాబా వద్దకు వచ్చాక ఉపదేశాలు మంత్రాలు వాటితో పనేంటి అని తేల్చి చెప్పేశారట. అంటే ఏంటి, బాబాని ఆశ్రయించిన తర్వాత వాటితో పని లేదని చెప్పారట. మంత్రాలు ఉపదేశాలు వాటితో నీకేంటి పని లేదు, అవసరం లేదు. బాబాని ఆశ్రయించిన తర్వాత బాబా దగ్గరికి వచ్చాక ఇంకా వాటితో పని ఏంటి అని అడిగారట. అంతటి మహిమాన్వితమైన సాయి భక్తులకు ఎబ్బెట్టుగా చేశాను ఒకసారి అండి, ఇది పేజ్ రావట్లేదు. ఇంతటి మహిమాన్వితమైన సాయి భక్తులకు ఎబ్బెట్టుగా తోచే రీతిన ముస్లిం ఫకీరుగా ఎందుకు అవతరించారని సాంప్రదాయకులకు సందేహం కలగడం సహజం. ఏమనిపిస్తుంది, చాలామంది సాంప్రదాయకులకిట ఇంతటి మహిమాన్వితమైన సాయి భక్తులకు ఎబ్బెట్టుగా, ఇంతటి మహిమాన్వితమైన సాయి భక్తులకు ఎబ్బెట్టుగా తోచే రీతిన ముస్లిం ఫకీరుగా ఎందుకు అవతరించారు. మరి అందరూ కొంచెం డౌట్ పడేలాగా ఈయన ముస్లిం ఏమో అని అనుకునేలాగా ఆయన ఎందుకు అలా అవతరించారు అని సాంప్రదాయకులకు సందేహం కలగడం సహజం. ఆయనేమో దత్తాత్రేయుడు అంటున్నారు, చూస్తేనేమో ఇలా ఫకీర్లాగా ఉన్నారు, భక్తులందరికీ ఎబ్బెట్టుకెలిగేలాగా, ఏమిటిది అని చెప్పి అనిపించవచ్చు. ఏకనాథుడు స్తోత్రీయ కుటుంబంలో జన్మించి తీవ్ర ముముక్షత్వంలో 12 సంవత్సరాలు శ్రీ జనార్దన స్వామి అను మహనీయునికి శిష్యుడై సేవించారు. ఆ గురువునకు అతడిపై అనుగ్రహం కలిగింది. ఒకనాడు ఆయన ఈరోజు ఎంతటి సాధువులకు కూడా లభించని శ్రీ దత్తాత్రేయుల వారి భౌతిక రూపాన్ని దర్శింపజేస్తాను, కానీ ఆయన ఏ రూపంలో ఉన్నా సంకోచించక నీవు వారి కృపను కోరాలి అని చెప్పారట. ఏకనాథుడు స్తోత్రీయ కుటుంబంలో జన్మించి ఏకనాథుడు ఆయన బాగా స్తోత్రీయ కుటుంబంలో పుట్టాడనమాట. తీవ్ర ముముక్షత్వంలో, చాలా తీవ్ర ముముక్షత్వం అయింది, అప్పటికే ముముక్షు అనమాట ఆయన. అట్లాంటి ఆయన 12 సంవత్సరాలు శ్రీ జనార్దన స్వామి అను మహనీయునికి శిష్యుడై సేవించారు. అట్లాంటి ఆయన 12 సంవత్సరాలు జనార్దన స్వామి అనే మహనీయుడిని ఆయన శిష్యుడు అయ్యి ఆయన సేవించారట, ఆయన గురువుగా జనార్దన స్వామిని. ఆ గురువునకు అతడిపై అనుగ్రహం కలిగింది. ఆ 12 ఏళ్ళు సేవించాక ఆ గురువుకి అతని మీద అనుగ్రహం కలిగింది. అప్పుడు ఒకరోజు ఆయన అన్నారట, ఈరోజు ఎంతటి సాధువులకు కూడా లభించని దత్తాత్రేయుల వారి భౌతిక రూపాన్ని నీకు దర్శింపజేస్తాను, ఆయన చూపిస్తాను నీకు. దత్తాత్రేయుల వారిని ఎంతటి సాధువులకి ఆయన లభించరు, అట్లాంటి దత్తాత్రేయుల వారిని నేను నీకు దర్శింపజేస్తాను, కానీ ఆయన ఏ రూపంలో ఉన్నా సంకోచించక నీవు వారి కృపను కోరాలి. ఆయన అసలు ఏ రూపంలో ఉన్నా సరే నువ్వు సంకోచించకూడదు, వెళ్ళి కాళ్ళ మీద పడ్డవే నువ్వు చేయాల్సింది అని చెప్పారట. వారి కృపను నువ్వు కోరాలి, ఆయన ఏ రూపంలో ఉన్నా సరే
దత్తాత్రేయుల వారు అని చెప్పాట. మన అరణ్యంలో ప్రవేశించాక ఎవరు వచ్చి నన్ను ఆలింగనము చేసుకుంటారో వారే శ్రీ దత్తాత్రేయుడు అని నువ్వు గుర్తించాలి అని చెప్పారట. మన అరణ్యంలోకి వెడతాము, వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను ఆలింగనం చేసుకుంటారు, ఆయన దత్తాత్రేయుడు, నువ్వు గుర్తించాలి అని చెప్పారట జనార్దన స్వామి. వీరిద్దరూ అడవిలోకి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఒక ముస్లిం ఫకీరు అగ్గుపడి శ్రీ జనార్దన స్వామిని ఆలింగనం చేసుకున్నారు. ఇంతట్లో అక్కడికి ఏమైంది, ఒక ముస్లిం ఫకీర్ వచ్చారట. వచ్చి వాళ్ళ గురువు గారిని జనార్దన స్వామిని ఆలింగనం చేసుకున్నారట. అంతేకాక తమ జోల నుండి భిక్షను తీసి జనార్దన స్వామికి ఇచ్చాడ ఫకీరు. ఆలింగనం చేసుకోవడం కాక జనార్దన స్వామిని ఆయన జోల్లో ఒక రొట్టె ముక్క తీసి ఆ గురువు గారికి ఆయనకి ఇచ్చారట. శ్రోత్రియుడైన ఏకనాథునికి ఇది రుచించలేదు. ఆ గురువుగారికి ఇచ్చాడు, గురువుగారిని ఆలింగనం చేసుకుని ఒక ముస్లిం ఫకీరు. కానీ శ్రోత్రియుడు కదా ఇతను, ఏకనాథుడు, అతనికి నచ్చలేదు. ఏమిటి ముస్లిం ఏమిటి, మా గురువుగారిని వచ్చి ఇట్లా పట్టుకోవడం ఏమిటి, ఆలింగనం చేసుకోవడం ఏమిటి, ఆయన జోల్లో రొట్టుమెక్క ముస్లిము ఇవ్వడం ఏమిటి అని అనిపించి ఆయనకి నచ్చలేదు ఏకనాథుడికి, ఆ శిష్యుడికి. జనార్దన స్వామి అతన్ని పిలిచి కొంచెము ప్రసాదం ఇచ్చారు. ఇంతట్లా గురువుగారు జనార్దన స్వామి గారు ఇతను పిలిచారు, ఏకనాథుడిని పిలిచి ఆ రొట్టెలోనే కొంచెం ప్రసాదం అతనికి ఇచ్చారు. ఏకనాథుడు అసహ్యంతో రహస్యంగా దానిని పారవేశాడు. ఏకనాథుడికి అసహ్యం వచ్చింది. ఆ ముస్లిం రావడం ఏంటి, ఆ ప్రసాదం జోల్లో తేవడం ఏంటి, ఆ ఫకీరు అని చెప్పి అనుకున్నాడు. దత్తాత్రేయుడు అనేసరికి చాలా నిష్టగా ఆచారంగా ఇట్లా వస్తాడని ఆయన అనుకున్నాడు. చూస్తేనేమో ముస్లిం ఫకీర్ వచ్చాడు అక్కడికి. ఇంకా ఏకనాథుడు అసహ్యంతో రహస్యంగా దాన్ని పారవేసేట. తర్వాత జనార్దన స్వామి ఆ ఫకీరే దత్తాత్రేయుడు అని చెప్పి ఏకనాథుని మందలించాడు. ఏడండి దత్తాత్రేయుడు రాగా వచ్చాడు కదా, నీకు ప్రసాదం ఇచ్చాను కదా, దత్తాత్రేయుడు చేత్తో ఇచ్చిన ప్రసాదం అని ఏం చేసావంటే పడేశాడు, అసహించుకుని పడేశాడు. అప్పుడు చెప్పారట, ఎవరే ఏమనుకుంటున్నావు, ఆ ఫకీరే దత్తాత్రేయుడు అని చెప్పి ఏకనాథుడిని మందలించారట ఆ గురువు. అలాంటి అవకాశాన్ని అతడికి మరి ఒకసారి కల్పించి బలవంతముగా ఆ ఫకీరు రూపంలోని దత్తాత్రేయుడు ఇచ్చిన ప్రసాదాన్ని ఆరగింపజేశారు. చూడండి అసలు ఆ గురువుగారు అలాంటి అవకాశాన్ని మరొక్కసారి మళ్ళీ కల్పించారట జనార్దన స్వామి వాడు గురువుగారు ఇతనికి బలవంతంగా అట. అంటే అప్పటికే ఏదో ఇదిగానే ఉంది ఏకనాథుడికి, అయినా సరే ఆ గురువుగారు అతనికి ఆ బలవంతంగా ఫకీర్ రూపంలోని దత్తాత్రేయుడు ఇచ్చిన ప్రసాదాన్ని ఆరగింపజేశారట, తినిపించారట, నువ్వు తిని తీరాలి అని చెప్పి బలవంతంగా పెట్టారట. తర్వాత ఏకనాథునికి దత్తాత్రేయుల వారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తామా, తర్వాత ఏకనాథునికిలా దత్తాత్రేయుల వారి ప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తామా, సంశయంతో కోల్పోతామా అన్నది చూసుకోవాలి. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ దత్తాత్రేయుల వారి ప్రసాదాన్ని మనం భక్తితో స్వీకరిస్తామా లేకపోతే సంశయంతో దాన్ని కోల్పోతామని. అతను ముముక్షువు కాబట్టి గురువుగారు నచ్చజెప్పి మళ్ళీ అతనికి ఆ దత్తాత్రేయుల వారి దర్శనం ఇప్పించి ఆ ప్రసాదాన్ని బలవంతంగా తినిపించారు. చూడండి, అతను గొప్పవాడు కాబట్టి మనకే గుర్తుపెట్టుకోవాలి, మనమే అంత గొప్పవాళ్ళం కాదు కదా. చూడండి, అలాంటి ఆయనకే సంశయం వచ్చింది ముస్లిం అనేసి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. మనం కోల్పోతామా అలా బాబాని అట్లా అనుకుని ఆ అవకాశాన్ని, లేకపోతే దాన్ని భక్తితో స్వీకరిస్తామా అన్నది చూసుకోవాలి అని చెప్పారు. ఆయన వేషభాషలు చూసుకోవడం కాదు అక్కడ. అన్ని మతాలకు చెందిన సద్గురువుల కూటమికి సామ్రాట్ అయిన సాయిలో అన్ని మత సాంప్రదాయాలు చక్కటి సామరస్యం చెందవలసి ఉన్నది. అన్ని మతాలకు చెందిన సద్గురువుల కూటమికి సామ్రాట్ ఆయన. అన్ని మతాలండి, మొత్తం సద్గురువుల కూటమికే ఆయన సామ్రాట్. ఆయనలో అన్ని మత సాంప్రదాయాలు చక్కటి సామరస్యం చెంది ఉన్నాయన్నమాట. బాగా యోచిస్తే ఫకీరు వేషం వెనుక హిందూ సాంప్రదాయానికి చెందిన నైష్టిక బ్రహ్మచర్యం అనే ఆచరణ దాగి ఉన్నది.
సాంప్రదాయకులు చాలామంది ఆయన వేషాన్ని చూస్తున్నారు తప్ప ఇక్కడ మాస్టర్ గారు ఎంత బాగా చెప్తున్నారో చూడండి. బాగా యోచిస్తే ఫకీరు వేషం వెనక హిందూ సాంప్రదాయానికి చెందిన నైష్టిక బ్రహ్మచర్యం అనే ఆచరణ దాగి ఉన్నది. బాబా నైష్టిక బ్రహ్మచారి. ఆయన నైష్టిక బ్రహ్మచారి యావజ్జీవితం తన గురువు చెంత జీవించాలి. గురువు సిద్ధి పొందాక అగ్నిహోత్రాన్ని నిరంతరం గురు రూపంగా సేవించాలి. మామూలుగా నైష్టిక బ్రహ్మచారి అంటే ఎలా ఉంటారంటే వాళ్ళ జీవితం అంతా కూడా గురువు దగ్గరే జీవిస్తారు. వాళ్ళు గురువు సిద్ధి పొందాక అగ్నిహోత్రాన్ని నిరంతరం గురు రూపంగా సేవిస్తూ ఉంటారనమాట. గురువు సిద్ధి పొందిన తర్వాత ఇంకా అగ్నిహోత్రాన్నే గురు రూపంగా వాళ్ళు సేవించుకోవాలి. అలా ఉంటుంది నైష్టిక బ్రహ్మచర్యం అనేది, బ్రహ్మచారులు. అందుకే ధునికి నివేదింపనిదే సాయి ఏమీ తినేవారు కాదు. అందుకే బాబా ధునిని సేవిస్తూ ఉండేవారు. అందుకే ధునికి నివేదించందే ఆయన ఏమీ అసలు తినేవారే కాదు. బ్రహ్మచారికి అభ్యంగనము, దంతధావనము, పాదరక్షణను ధరించడం, సుఖాపేక్ష నిషిద్ధములు. ఈ నిషేధాలను సాయి తూచ తప్పకుండా పాటించారు. బ్రహ్మచారికి ఎలా ఉంటుంది? అభ్యంగన స్నానం చేయడం కానీ, దంతావధానం మొహం కడుక్కోవడం కానీ, పాదరక్షలు వేసుకోవడం కానీ, సుఖాపేక్ష కానీ ఇవేమీ ఉండకూడదు. నిషేధాలు అవన్నీను. ఈ నిషేధాలను సాయి తూచా తప్పకుండా పాటించారు. అవన్నీ కూడా బాబా పాటించారు. అంటే ఆయన నైష్టిక బ్రహ్మచారి అనమాట. శ్రీ సాయి ప్రబోధామృతం, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర చూస్తే తెలియగలదు. అలానే బ్రహ్మచారి వస్త్రభూషణాది అలంకారాలు, ధనాన్ని, శ్రీని పరిత్యజించాలని శాస్త్రం. అలాగే బ్రహ్మచారికి ఇంకా ఏం చెప్పారు? ధనాన్ని, శ్రీని, వస్త్రభూషణాది అలంకారాలని, వీటినన్నిటినీ పరిత్యజించాలి అని శాస్త్రంలో ఉంటుంది. సాయి కూడా అలానే చేశారు. ఆయన ఏం వేసుకునేవారు? ఆ ఫకీరు డ్రెస్సే ఆయనది, అంతే కదా. అలంకారాలు ఏమీ లేవు ఆయనకి. ఏమైనా అలంకరించుకున్నారా? ధనం ఉందా? లేదు. వివాహం అయ్యిందా? లేదు. అందుకని శాస్త్ర ప్రకారం ఏదైతే చెప్పబడినదో అవన్నీ కూడా బాబాలో కనిపిస్తాయి. సాయి అలానే చేశారు. నైష్టిక బ్రహ్మచారి శృతులను ఎరిగిన వాడై ఉండాలి. సాయికి హైందవ శృతులైన వేదాలే కాక ముస్లిం శృతి అయిన ఖురాన్ కూడా తెలుసు. మామూలుగా నైష్టిక బ్రహ్మచారి శృతులు తెలిసి ఉండాలి, ఎరిగి ఉండాలన్నమాట. బాబాకి హైందవ శృతులైన వేదాలే కాకుండా ముస్లిం శృతి అయిన ఖురాన్ కూడా తెలుసు ఆయనకి. వేదాలే కాదు, వేదాలు తెలుసు, ఖురాను తెలుసు. చెప్పుకున్నాం కదా మొన్న సత్సంగంలో. వేద పండితులు వచ్చి బాబా దగ్గర వేదం చదవడం ప్రారంభిస్తారు. ఆయన ఫకీర్ కదా అనే ఉద్దేశంలో ఉంటారు వాళ్ళు. ముస్లిం అన్న ఇదిలో ఉంటారు. నమస్కారం కూడా వాళ్ళు ప్రత్యామ్నాయ పద్ధతిని పెడతారు. ఆయనకి నమస్కరించకుండా దేవుడి పాదాలను భావించి ఇట్లా వాళ్ళు ఏ దేవుడో ఆయన పెట్టుకుంటారనమాట, తలుచుకుని వాళ్ళు అట్లా. అప్పుడు వాళ్ళు ఏమవుతుంది? ఆ వేద మంత్రాలు మర్చిపోతారు. వేదం చదువుతూ అప్పుడు బాబా అందిస్తారు వాళ్ళకి ఆ వేదంలోని మంత్రాలు. అంటే ఏంటి? బాబాకి వేదాలు తెలుసు. అలాగే ముస్లిమ్స్ వస్తే వాళ్ళకి ఖురాన్లో మంత్రాలన్నీ చెప్పేవారు, బోధించేవారు బాబా. అది. అయితే ఇంత సదాచార సంపన్నుడైన సాయికి ఉత్తమ ధర్మ సూక్ష్మము తెలుసు. ఇంత సదాచార సంపన్నుడైన ఆయనకి, ఎంత అన్నీ పాటిస్తూ సదాచారంతో ఉన్న ఆయనకి ఉత్తమ ధర్మ సూక్ష్మం కూడా తెలుసు, ధర్మ సూక్ష్మాలు కూడా తెలుసు ఆయనకి. ఆత్మసాక్షాత్కారానికి దైవీ సంపద అనబడి సాత్వికమైన ప్రవృత్తితో కూడిన సంపూర్ణ హృదయ పారిశుద్ధ్యమే ముఖ్యము కానీ బాహ్యాచార ఆడంబరం కాదని వారు బోధించారు. బాబా ఏం చెప్పారు ఇక్కడ? ఆత్మసాక్షాత్కారము, దైవీ సంపద అనేటువంటి సాత్వికమైన గుణాలు మనలో సంపూర్ణంగా కావాలంటే హృదయ పారిశుద్ధ్యమే ముఖ్యంగా. మన హృదయం స్వచ్ఛంగా ఉండాలి, అది శుభ్రంగా ఉండాలి మన హృదయం. బాహ్యాచార ఆడంబరాలు కాదు. బాహ్యాచారం, ఆచారము, మడి ఇవి లేకపోతే ఆడంబరాలు ఇవన్నీ కాదు. మనసు శుద్ధంగా ఉండాలి అని చెప్పారు. ధర్మ సూక్ష్మం కూడా ఆయన తెలుసు, ఉత్తమమైన ధర్మ సూక్ష్మం కూడా ఆయన తెలుసు. అదే చెప్పారు ఆయన, బోధించారు. అది సత్యం అనడానికి వారి ఔన్నత్యమే ప్రత్యక్షమైన నిదర్శనం. అది నిజం, సత్యం అని చెప్పడానికి ఆయనకున్న ఆ గొప్పతనమే, ఆయనలో ఉన్న ఔన్నత్యమే దానికి నిదర్శనం.
మహాభారతం వంటి ధర్మ గ్రంథాలే కాక శ్రీ ఆదిశంకరుల వంటి శ్రేష్ఠులైన ఆచార్యులు కూడా ఇలానే బోధించారని ఎక్కువ మందికి తెలియదు. ఇక్కడ మహాభారతం లాంటి గ్రంథాల్లోనే కాకుండా ఆదిశంకరాచార్యులు వంటి శ్రేష్ఠులైన వాళ్ళు కూడాను ఇదే చెప్పారట. ఎందుకంటే మన మనస్సు శుద్ధంగా ఉండాలి బాహ్యాచారాలు వాటికన్నా అని చెప్పారు. అవన్నీ కాదు, బాహ్యాచారము, ఆడంబరము, ఈ మడి తడి ఇవన్నీ కాదు. ముందు మన హృదయం చక్కగా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పారు బాబా. అదే మనకి మహాభారతం వంటి గ్రంథాల్లోనూ ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారట. ఆదిశంకరులు చెప్పింది కూడా అదే. ఎందుకంటే చాలామందికి తెలియదు ఆ విషయం. ఆదిశంకరులు కూడా అదే చెప్పారు. దీని గురించి మనం చాలా ప్రబోధామృతంలో కూడా చాలా చదువుకున్నామండి. ఎందుకు మన మనస్సు ఎందుకు శుద్ధంగా ఉండాలని ఆదిశంకరులు చెప్పిన ఆ శ్లోకాలు అవి కూడా అందులో ఉంటాయి. మనం చదువుకున్నాం అంతకుముందు. మనం మర్చిపోయి ఉంటాం. వాటికి మళ్ళీ మన అవకాశం వచ్చి మళ్ళీ మనం ఆ గ్రంథం మళ్ళీ చదువుకుంటున్నప్పుడు మరొకసారి మళ్ళీ చదువుకుందాం. లేకపోతే ఒకసారి రేపు తీసైనా మీరు దాన్ని ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. అట్టి అంతఃశుద్ధిని సాధించకనే బాహ్యాచారాలను పాటించడం ఎంతో అనర్థానికి కారణం కాగలదని మానవ చరిత్ర తెలుపుతుంది. అట్టి అంతఃశుద్ధిని సాధించకనే ముందు మనసు అంతరంగం శుద్ధంగా ఉండాలి. అది సాధించకుండానే బాహ్యాచారాలను పాటించడం జనరల్గా మన అందరూ సామాన్యులందరూ చేసే పని అదే. మనసు ఏమీ శుద్ధంగా ఉండదు, దాన్ని సాధించలేదు. అది సాధించకుండా బాహ్యాచారాలను మాత్రం పాటించడం అది ఎంతో అనర్థాలకి కారణం అవుతుందిట. ఇది మానవ చరిత్ర అంతా తెలుపుతూ ఉంటుంది. అది అనర్థాల కారణం ఎన్నో ఉన్నాయండి. మనం గ్రంథాలన్నీ చూసుకుంటూ పెడితే మనస్సు శుద్ధం లేకుండా బాహ్యాచారాలు చేసుకునే వాళ్ళకి ఎట్లాంటి అనర్థాలు వచ్చాయి అన్నది కూడా మనకే చూస్తే తెలుస్తూ ఉంటుంది. చాలా గ్రంథాల్లో దానికి ఉన్నాయి కొన్ని. అన్ని మతాల వారు కలిసి సహజీవనం చేయవలసిన ఆధునిక యుగంలో సాయి సూచించిన ఈ ధర్మసూత్రాన్నే తెలుసుకోకపోతే నిర్దిష్టమైన మతాచరణకు బదులు సంకుచితమైన మతద్వేషాలకు గురైన మానవుడు అట్టి భేదాలే లేని పశుపక్షాదుల కంటే కూడా హీనస్థితికి దిగజారుతూ తానెంతో ఉన్నత జీవితాన్ని గడుపుతున్నానని భ్రమిస్తాడు. ఇంకా ఏం చెప్తున్నారు? అన్ని మతాల వారు కలిసి సహజీవనం చేయవలసిన ఆధునిక యుగంలో మనం ఇప్పుడు ఎలా ఉంది? అన్ని మతాలు కలిసి మనం బ్రతకవలసిన ఇదిలో ఉన్నాం మనం. ఆధునిక యుగం ఇది. ఇట్లాంటి కాలంలో సాయి సూచించిన ఈ ధర్మసూత్రాన్ని తెలుసుకోకపోతే, బాబా సూచించాడు కదా ఈ ధర్మసూత్రం, దీన్ని మనం తెలుసుకోకపోతే నిర్దిష్టమైన మతాచరణకు బదులుగా సంకుచితమైన మతద్వేషాలకు గురై, మామూలుగా మతాచరణకు బదులుగా సంకుచితత్వం వస్తుంది, మతద్వేషాలు వస్తాయి. గురై మానవుడు అట్టి భేదాలే లేని పశుపక్షాదులు కంటే కూడా హీనస్థితికి దిగజారుతాడు అనమాట. పశుపక్షాదులకి అవేం ఉండవు కదండి, ఉంటాయి అలా మతద్వేషాలు అట్లాంటివి ఏమి ఉండవు కదా. వాటికన్నా ఇంకా అసలు అవి వాటికే లేవు. అలాంటిది వాటికన్నా మనం ఇంకా ఆ హీనస్థితికి దిగజారుతూ మనం ఏమనుకుంటాం? ఎంతో గొప్పవాళ్ళం అని జీవితాన్ని గడుపుతున్నామని, చాలా గొప్పగా మనం చాలా గొప్పవాళ్ళం, గొప్పగా బతుకుతున్నాం అని చెప్పి భ్రమిస్తూ ఉంటాం. అంతేకాదు అట్టి భ్రాంతితో ఇట్టి వివేకాన్ని సాధించిన సాటి మానవులను హీనాతిహీనంగా బాధించి నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి గల ద్వారాలను శాశ్వతంగా బంధించుకుంటారు. వీళ్ళు చెడింది కాక పక్కన అర్థం చేసుకోకుండా, కానీ వీళ్ళదే కరెక్ట్ అన్న భ్రాంతిలో పడిపోయి అట్టి వివేకాన్ని సాధించిన సాటి మానవులను, ఎవరికైనా అటువంటి వివేకం ఉంటే మత భేదాలు ఉండకూడదు, అందరం కలిసి చక్కగా జీవించాలి, ఇవన్నీ చెప్తే మన మనసు శుద్ధంగా ఉండాలి, ఆచారాలు వాటికన్నా ఇవన్నీ ఎవడైనా చెప్పాడు అనుకోండి, ఎవడైనా కాస్త ఈ వివేకంతో ఆలోచించుకున్నవాడు, సాధించిన వాడు, వాడిని ఏం చేస్తారు? హీనాతిహీనంగా బాధిస్తారు వాళ్ళని.
బాధించి నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి గల ద్వారాలను శాశ్వతంగా బంధించుకుంటారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితానికి ఇవన్నీ ద్వారాలు మనం చెప్పుకున్నది చక్కగా. వీటన్నిటిని బంధించేసుకుని శాశ్వతంగా బంధించుకుంటాడు. వీడు ఏదనుకుంటే అదే కరెక్ట్ అనుకుంటాడు, అంతే. అందుకే ఆత్మశుద్ధి లేని బాహ్య మతాచారాన్ని సాయి అతి కఠినంగా నివారించేవారు. అందుకే బాబా ఏం చేసేవారు, మనసు శుద్ధంగా లేకుండా ఈ మతాచారాలను పాటించే వాళ్ళని బాబా కఠినంగా నివారించేవారు. ఒప్పుకునేవాళ్ళు కాదు బాబా, వాళ్ళని నిరసించేవారు. ఇంతగా యోచిస్తే కానీ సాయి రూపంలో మనకు దొరికినది ఇంతటి మాణిక్యం అని ఎరుగక అది గులకరాయని తలిచి దానిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇంతగా యోచిస్తే కానీ మనం ఇంత ఆలోచించాలి, ఇంత ఆలోచిస్తే కానీ సాయి రూపంలో మనకు దొరికినది ఇంతటి మాణిక్యం. అది బాబా రూపంలో మనకు దొరికినది మాణిక్యం. అది ఎరగకుండా అది గులకరాయి అనుకుని తలచి దాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అది గులకరాయి అనుకుని కోల్పోతాం. మాణిక్యం దొరికింది, తెలియకపోతే ఏమవుతుంది, దాని విలువ, అసలు మాణిక్యం ఎలా ఉంటుంది, దాని విలువ ఏంటి, ఇవేమీ తెలియలేదు అనుకోండి, అది గులకరాయి అనుకుంటాం, అనుకుని పక్కన పడేసిపోతాం. అది మాణిక్యం అని తెలిసిన వాడు చక్కగా దాన్ని ఉపయోగించుకుంటాడు, తీసుకుంటాడు, వాడు తీసుకుంటాడు. వీడు గులకరాయి అనుకుని వీడు వదిలేసుకున్నాడు మాణిక్యాన్ని కదా. అలాగే బాబా వేషభాషలను చూసి ఇది ఏంది సనాతన ధర్మం కాదు, ఇది కాదు, అది కాదు అని వదులుకుంటే ఆయన్ని ఆశ్రయించకుండా ఉంటే మాణిక్యాన్ని గులకరాయి అనుకుని వదిలేసుకోండి. అది తెలిసిన వాళ్ళు మాణిక్యం అని జాగ్రత్తగా ఆయన చెప్పినట్టుగా వింటూ ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకుని ఆయన ఆశ్రయించి ఆయన మార్గంలో నడవడం అనేది ప్రారంభిస్తారు. అది తెలుసుకోవాలి ముందు బాబా అంతటి మాణిక్యం అని. శ్రీ సాయి తాము శ్రీరాముడు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించిన సంగతి కూడా తాము ఇప్పటి వరనే ఉండి స్వయంగా చూసామని చెప్పారు. బాబా అడుగుతాడు ఒకసారి, శ్యామ అని అడుగుతాడు, బాబా మీరు రాముడు కృష్ణుడు నిజంగా ఉన్నారా ఇవన్నీ అడిగితే అప్పుడు బాబా చెప్తారు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించిన సంగతి నేను ఇప్పటి వలనే ఉండి స్వయంగా చూశాను, ఇప్పట్లోనే ఉన్నాను నేను, అప్పుడు స్వయంగా చూశాను అని చెప్పారు. యుగాలు అవతారాలు రెప్పపాట్ల వలె ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె గడిచిపోతుంటే సాక్షిభూతంగా చెక్కు చెదరక చూస్తుండే పరబ్రహ్మతత్వమే సాయి. మరి ఎప్పుడూ ఉన్నానన్నారు బాబా కదా. దానికి ఏంటి, యుగాలు అవతారాలు రెప్పపాటు వలె ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె గడిచిపోతుంటే, అన్నీ గడిచిపోతుంటాయి యుగాలు, ఎన్నో అవతారాలు వస్తూ ఉంటాయి. రెప్పపాటు వలె ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలె అన్నీ గడిచిపోతూ ఉంటాయి. యుగాలు అవతారాలు అన్నీ గడిచిపోతుంటే సాక్షిభూతంగా చెక్కు చెదరక చూస్తుండే పరబ్రహ్మ